స్కీమ్లు 30,000 కోట్ల స్కామ్. హైదరాబాద్ ను ఇంతలా దున్నేస్తోందెవరు? సామాన్యుల ఆశలు ఆవిరి చేస్తోంటే ఎవరి లబ్ధి కోసం రెరా? అమాయకుల్ని బకరాల్ని చేస్తూనే సాగుతోన్న భూతంద. పదునైన చట్టానికి కోరలు పీకడం ఇంత సులువా? ఆయుధం డమ్మీగా మారితే చూస్తూ కూర్చోవడమా? సిగ్గు సిగ్గు. 4 కోట్ల ఎస్ఎఫ్టీ, 30,000 కోట్ల భారీ స్కామ్. చేస్తోందెవరు? కళ్ళప్పగించి చూస్తోందెవరు? అరే ఓ హైదరాబాదీ, వెన్నెముక లేని ఈ వ్యవస్థలో జర సోచ్లో. ఇద్దరు లాభపడితే అది వ్యాపారం, ఒక్కడే బాగుపడితే అది దోపిడీ. ఎస్, జర సోచ్లో. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న భారీ మోసాన్ని, స్కీమ్ల పేరిట జరుగుతున్న స్కామ్లను ఈ క్షణం నుంచి నాన్ స్టాప్ కవరేజ్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది TV9. మోసం ఎలా, దగా ఎలా అనుకుంటున్నారా? చూస్తున్నారుగా బ్రేకింగ్ ని. స్క్వేర్ ఫీట్ స్కీమ్ల దోచేస్తున్నారు కొందరు రియల్టర్లు. ప్రీ లాంచ్ నిర్మాణాల పేరుతో, స్కీమ్ల పేరుతో దోచేస్తున్నారు. ఫలితంగా మీ ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. అమాయకులను బకరాల్ని చేసి సామాన్యుల పుట్టి ముంచే బడా మోసాలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇల్లు కొనాలనే మీ కోరికని, స్థలాన్ని సొంతం చేసుకోవాలని మీ ఆశని పెట్టుబడిగా పెట్టి కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. దీనివల్ల వ్యక్తులుగా మీకు, వ్యవస్థలో ఖజానాకి కూడా భారీ నష్టమే. ఎంత అంటే అక్షరాల 30,000 కోట్ల రూపాయలు. ఈ స్కామ్ ఎలా, స్కీమ్లా, ఆ వ్యవహారాన్ని ఎక్స్ప్లోజివ్ బ్రేకింగ్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తోంది TV9. ఇంటి స్థలం కానీ, ఇల్లు కానీ కొనాలనుకుంటున్నా, కొనే ఆలోచన ఉన్నా అలాంటి వాళ్ళంతా చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు ఎవరు, ఏ ప్రభుత్వ సంస్థ కూడా గుర్తించని అతిపెద్ద దందాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది TV9. రెరా చట్టం ఉన్నా సరే సామాన్యులకు జరుగుతున్న దగాని మీ కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నాం. చట్టాలను కాంక్రీట్ గోడల్లో తొక్కేసి రియల్ ఎస్టేట్ సంస్థల బిగ్గెస్ట్ ఫైనాన్స్ స్కామ్ ఇది. पैसा పెట్టుబడి లేదు, 100 కోట్ల కలెక్షన్. ट्रस्ट, ब्रांड और एक बड़ा मस्का. హైదరాబాద్ లో అతి పెద్ద ఫైనాన్షియల్ స్కామ్. సామాన్యుల కలలు, గ్రాఫిక్స్ మేడల మాయాజాలం. 4 కోట్ల చదరపు అడుగుల గోల్మాల్. దాదాపు 30,000 కోట్ల అతి పెద్ద మోసం. లక్షలాది మంది సామాన్యుల ఆశలే పెట్టుబడిగా బిగ్ చీటింగ్. తెలుగు న్యూస్ టెలివిజన్ చరిత్రలో TV9 ఎక్స్ప్లోజివ్ రిపోర్ట్. 20లో ఫ్రీలాన్స్ స్టార్టింగ్. మీకు వచ్చే ప్రాఫిట్ లో నాకు 15% ఇస్తానంటే నమ్మకం మీకు ఏం చేయలేము మనం. నమ్మకం సార్. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. దానిని సాకారం చేసుకునేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడతారు. కాయ కష్టం చేసి వెనకేసుకున్న 4 రాళ్లతో పాటు బ్యాంకు రుణాలు తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆరాటపడతారు. ఇలాంటి సామాన్యుల ఆశలే పెట్టుబడిగా గాలిమేడలు కడుతూ ముంచేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ కంత్రిగాళ్లు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంలో ఇప్పుడు ప్రీ లాంచ్ చీటింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వచ్చిన తర్వాత చేయట్లేదు. ఏం చేస్తామంటే మ్యూచువల్ MOU రాసుకుంటాం అంతే. సోన్స్ కస్టమర్, సోన్స్
ఒక ₹1,00,00,000 అడ్వాన్స్ కింద ఇచ్చారు. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రాసుకున్నాం. మరి మాకు సెక్యూరిటీ లాగా అదే సెక్యూరిటీ అంటే అది ఏం చేస్తుంటే రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉంటుంది, మామూలు అగ్రిమెంట్ కాదు. జనరల్ మనం మామూలు అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉంటుంది అంతే. రేరాలు అయితే తీసుకోవడం కష్టం. ఇక రేరా లేకుండా వాళ్ళు బుక్ చేసిరంటే గుండె ధైర్యం, అంతే అంతే నమ్మకం, గుండె ధైర్యం. స్టార్టింగ్ మీరు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సార్ 10 lakhs వరకు. 10 daysలో 33%, 10 daysలో 33%, నెక్స్ట్ 10 daysలో 34% మైనస్ ఆఫ్ దిస్ బుకింగ్ అడ్వాన్స్. ఇలా మాకేంత ఇస్తారు అగ్రిమెంట్ చేస్తారు? అగ్రిమెంట్ అని ఉంటుంది సార్, రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, MOU రిజిస్ట్రేషన్. అక్కడ వాల్ కనిపిస్తుంది కదా, ఆ వాల్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం 25 days మనకి ఇచ్చాం. ఓకే ఓకే, లోపలికి మనకి ఎంట్రన్స్ లేదా? ఎందుకని? ఇంకా ఫుల్ పేమెంట్ కాదు. ఇప్పటి వరకు ఎవరు ఏ ప్రభుత్వ సంస్థ గుర్తించని అతిపెద్ద దందా మీ ముందుకు ధైర్యంగా తీసుకొస్తోంది TV9. చట్టాలెన్ని ఉన్నా పట్టని కొన్ని రియల్ ఎస్టేట్ మాయగాళ్లు చేస్తోన్న దందా దగాను మీ కళ్లకు కట్టేలా సీన్ టు సీన్ విప్పి చెప్పబోతోంది TV9. చట్టాలను బుల్డోజర్లతో తొక్కేసి చేస్తోన్న మీరు ఎప్పుడూ చూడని బిగ్గెస్ట్ ఫినాన్స్ స్కామ్ ఇది. ప్రీ లాంచ్ పేరుతో మరో హైదరాబాద్ను క్రియేట్ చేసి అమ్మేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాళ్లు. బ్రాండ్ పేరుతో సామాన్యుల ఆశలే పెట్టుబడిగా చీట్ చేస్తూ సాగుతోంది ఈ బిజినెస్. నేల చూపించి ఓ కంపెనీ, గాలిలో మేడలు కట్టేసి ఇంకో కంపెనీ ప్రజలను నిండా నిలువు దోపిడీ చేసేస్తున్నాయి. లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ అంటూ కస్టమర్లను ఎరవేస్తూ కాటేస్తున్నాయి. కళ్ల ముందంతా సవ్యంగానే జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తారు, కానీ ఇక్కడే బిగ్ చీటింగ్ దాగుంది. తెర వెనుక అసలు కథ నడిపిస్తూ ప్రభుత్వ నిఘా కళ్ళు గప్పి సర్కారు ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు. డీప్గా స్టడీ చేస్తే కానీ అసలు బాగోతం ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి అతిపెద్ద ఫినాన్షియల్ స్కామ్పై TV9 నిఘా పెట్టింది. సొంత ఇంటి కల సాకారం చేసుకోండి అంటూ కస్టమర్లను కొందరు రియల్టర్లు ఎలా మోసం చేస్తున్నారో TV9 నిఘా నేత్రంలో బంధించింది. రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంలో జరుగుతున్న దోపిడీ ఎపిసోడ్ను ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. మీరు సైట్ అన్నారు కదా, సైట్ విజిట్ చేస్తున్నారు మీరు. కోవిడ్ టైమ్స్లో ఆన్లైన్ సైట్ విజిట్. ఈ లొకేషన్లో ఫస్ట్ షాపింగ్ మాల్, మీరు వాళ్ళు ఇట్లా వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. షాపింగ్ మాల్ అంటే నాట్ జస్ట్ షాపింగ్ మాల్, మీకు మూవీ థియేటర్ ఉంది అట్లా. ఈ నార్సింగ్ లొకేషన్లో ఫస్ట్ మూవీ థియేటర్, ఇది సైట్. ఓకే క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ రోడ్ మనకి ఈడ వచ్చి ఆగింది సార్. యాక్చువల్గా ఈ నుంచి ఈడ ఇట్లా ఈ మట్టి రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇంకొక 2-3 months లో చేసేస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళు, మన కేటీఆర్ గారు స్ట్రాంగ్లీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఈ రోడ్ వచ్చిందంటే కంప్లీట్ మణికొండ అల్కాపురి టౌన్షిప్ కనెక్టివిటీ ఫ్రీ ఫ్లో అయిపోతుంది. ఓకే, నార్సింగి అల్కాపురి టౌన్షిప్ ఇస్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ జనాలు ఉండడానికి దే వాంట్ టు స్టే. ఓకే, సైట్ చూస్తారంటే వాళ్ళ పాత ప్రాజెక్ట్ చూడండి. కానీ ఇప్పుడు ఇలా ఉంది కదా, మేము ఏమో అంటే ఇవన్నీ వేయించారు కదా ప్లాన్స్, అలా ఉందేమో అసలు ఏమైనా రోడ్స్ లాగా వేయించలేదు సార్. అది కూడా రాదు. మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి 1 year పడుతుంది. ఈ ప్రీ లాంచ్ అనేది ఏంటంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ సేవ్ చేయడానికి, తక్కువ ధరలో కస్టమర్ చేయడానికి ప్రీ లాంచ్. అడ్వకేట్ చూపించడానికి MOUలో ఏముండదండి. MOUలో ఏముంటుంది, మేము మా దగ్గర ప్రాపర్టీ ఉన్నారు, మేము మీకు ఇది ఇస్తున్నామనే మాటలు ఉంటుంది. దాంట్లో MOUలో లీగల్ టర్మినాలజీస్ ఏముండవు. అదేంటంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ ద బ్రాండ్ అండ్ టేక్ ఇట్ అండి. కస్టమర్ కొనలేదు, బిల్డర్ కట్టలేదు అనుకో, కట్టకపోతే ఎవరిని అడుగుతారు? కథాంతి లేదు కదా. మీకు కట్టిన అమౌంట్కి యూటీఎస్కి సంబంధం ఉంది అంటే దాన్ని మీరు షేర్ చేయలేదు, డివైడ్ చేయదు, మీరు షేర్ చేయలేదు. మీ అందరూ మీరు అమ్ముకోలేదు. ఇచ్చే ఒక 15-18 గజాలని మీరు ఎవరికి అమ్మలేదు. అలా అని చెప్పి దాన్ని కోర్టు చుట్టేసి కోర్టు దాన్ని మొక్కలు చేసి విజిల్ కింద చేసేది పెద్ద ప్రొసీజర్. మంచి ప్రైమ్ ఏరియాలో తక్కువ రేటుకే మంచి ప్లాట్ వస్తుందని నమ్మించడం ఈ కొందరు రియల్ ఎస్టేట్ క్రిమినల్స్ బిజినెస్ పాయింట్. ఈ థీమ్తోనే జనాలకు మస్కా కొట్టి మాయ చేస్తున్నారు ఈ ఫాల్త్ గాళ్లు. తక్కువ అమౌంట్తో ఇల్లొస్తుందన్న ఆశతో ఈ వైట్ కాలర్ క్రిమినల్స్ మాయలో పడుతున్నారు జనం. అలా వచ్చిన వారిని మాటలతో గారడీ చేస్తూ బుట్టలో వేసుకుంటున్నారు కొందరు రియల్ రౌడీలు. ఏసీలో కూర్చుని చాలా కూల్గా సమాధానాలు ఇస్తూ నొప్పి తెలియకుండా నెత్తురు చుక్క రాకుండా సైలెంట్గా ఖతం చేసే వ్యాపారమే ఈ ప్రీ లాంచ్ అగ్రిమెంట్స్.
ఒక వెంచర్ వేయాలి అంటే ముందు రెరా అనుమతి తీసుకోవాలి. వీళ్ళకి మాత్రం అలాంటి అప్రూవల్స్ ఏమీ ఉండవు. తెలిసిందంతా మాటలతో మాయ చేయడమే. రెరా అనుమతి లేకుండా కొందరు రియల్టర్లు ఎలా మోసం చేస్తున్నారో TV9 రికార్డ్ చేసింది. ఇప్పుడు ముందు ఫ్రీలాన్స్గా మేము తీసుకోవటమే అంతే సార్. మీరు ఎలా అంటే నమ్మకం ఉందా లేదని కాకుండా ఫ్రీలాన్స్ ఎట్లా అంటే నమ్మకంతోనే తీసుకోవాలి అంతే. మీకు పర్మిషన్స్ అవి వచ్చేప్పుడు ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు వీళ్ళకి డబ్బులు కట్టాలి కదా. ఇంకా మొత్తం పర్మిషన్స్ రేరా కావాలి సార్. రేరా కొంత టెస్ట్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ చేస్తారు. మన ల్యాండ్ మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఎగ్జాక్ట్ 1 year పడుతుంది. 1 year పడుతుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారు? పోయి లోపలికి వెళ్ళి చూడటానికైనా 4 months పడుతుంది సార్. తక్కువ ఖరీదులో ఇంటి స్థలం, ఇల్లు వస్తుందన్న ఆశతో వచ్చిన వారితో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 ఒప్పందాలు చేసుకుంటారు. ఒకటి MOU, రెండోది UDS. గొంతులు కోసే షార్ప్ వెపన్స్ కంటే డేంజర్ ఈ 2 అగ్రిమెంట్స్. అందుకే లో కాస్ట్ అంటూ రియల్ బ్రోకర్లు మభ్యపెట్టే గారడీ విద్యల బండారాన్ని TV9 బయట పెట్టబోతోంది. ఇప్పుడు రెరా కండిషన్స్ ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు మీరు అమౌంట్ ఇది పే చేస్తున్నారు కదా కంప్లీట్గా, ఓకే. సో వాళ్ళు ఏంటంటారంటే ఇట్లా ఈ UDS రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేయవద్దు, ఆపు అని చెప్తున్నారు బేసిక్గా. ఎందుకంటే అమౌంట్ మొత్తం తీసుకుంటున్నారు, బిల్డింగ్ ఇంకా లేదేం లేదని. కానీ యాక్చువల్గా యాజ్ అన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ విల్ బి బెనిఫిటెడ్ ఓన్లీ వెన్ యూఆర్ హెల్పింగ్ సంబడి. అందుకే ఏం చేస్తామంటే ఈ 10 acres లో 1 or 2 acres మేము కొంటామండి యాజ్ అ బిల్డర్గా. రిమైనింగ్ 8 acres ల్యాండ్ పూలింగ్ చేస్తాము. ఆ ల్యాండ్ పూలింగ్ స్టేజ్లో మీలాంటి ఇన్వెస్టర్స్ని ఎంటర్ చేసి ఇట్ హ్యాస్ టు బి విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ యూ అండ్ మీ. MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇల్లు కొనే కస్టమర్ మధ్య జరిగే అగ్రిమెంట్. ఇద్దరి అంగీకారంతో ఈ డాక్యుమెంట్ రాసుకుంటారు. ప్రాజెక్టు కోసం కస్టమరే అప్పు ఇచ్చినట్టు అందులో ఉంటుంది. బదులుగా ఆ ప్రాజెక్టులో కొంత ల్యాండ్ని ఇచ్చినట్టు ఈ MOUలో చెబుతారు ఈ ఫాల్త్ గాళ్ళు. కానీ ఇక్కడే అసలు మోసం దాగుంది. దాన్ని TV9 మీ ముందు ఉంచుతోంది. ఫ్రీలాన్స్ ఆఫర్ అంటే సార్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం అప్రూవల్స్ ఉండవు సార్, జస్ట్ ఇన్వెస్ట్మెంట్. యూ విల్ బి వన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ అనమాట. దాంట్లో 100% పేమెంట్ చేయాలి 1 monthలో. నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ప్రాజెక్ట్ లాంచింగ్. ఆఫ్టర్ లాంచింగ్ 3 years ఫర్ ద కంప్లీషన్ అండి. MOU ప్రాజెక్టులో తేడా వస్తే మాత్రం నష్టపోయేది కస్టమరే. ఈ విషయాన్ని ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా జనానికి చెప్పదు. ఇప్పుడు ఆ సంగతి ఏంటో మేము తెలుస్తాం. గుట్టుగా సాగుతోన్న కోట్ల రూపాయల వ్యాపార సీక్రెట్స్ను TV9 రివీల్ చేస్తోంది. UDS పేరుతో జరిగే వ్యాపారం ఇంకా క్రూయల్. అన్డివైడెడ్ షేర్ పేరుతో సాగే ఫ్రీలాన్స్ బిజినెస్లో అల్టిమేట్గా కోర్టులో దోషిగా నిలబడేది డబ్బులిచ్చిన కస్టమరే. కొంతమంది టీమ్గా ల్యాండ్ కొనుక్కున్నారని ఆ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం బిల్డర్కి ఇచ్చినట్టు UDSలో అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ కస్టమరే ల్యాండ్ ఓనర్ అవుతాడు. అంటే తనకు తెలియకుండానే కొనుగోలుదారుడు క్రైమ్లో ఇరుక్కుపోయే కుట్ర చేస్తున్నారు ఈ కంత్రీగాళ్ళు. ఇలాంటి భయంకరమైన మరెన్నో వాస్తవాలు TV9 నిఘాలో బయటపడ్డాయి. ఏదో చాటుమాటున గుట్టుగా సాగడం లేదు ఈ దందా. అందరికీ తెలిసే సాగుతోన్న మోసం. అయినా పట్టించుకోని ప్రభుత్వం, వ్యవస్థలు. అసలు రెరా ఏం చేస్తోంది? హైదరాబాద్లో రెరా చట్టాలు రియల్టర్లకు చుట్టాలా? చట్టం చట్టుబండలవుతున్న కళ్ల ముందే ఇంత పచ్చిగా దగా జరుగుతూ ఉన్న HMDAకి పట్టదా? సామాన్య ప్రజలు నట్టేట మునిగిపోతూ ఉంటే చోద్యం చూస్తున్నారా? నిలదీసి అడగాల్సిన డిపార్ట్మెంట్స్ ఎవరికి కొమ్ము కాస్తున్నాయి? అందుకే అసలు నిజాలను ప్రజల ముందుంచేందుకు TV9 టీం ప్రాణాలకు తెగించి సర్కారు ఖజానాకు గండి కొడుతోన్న అతిపెద్ద స్కామ్ను బయట పెడుతోంది. ప్రజల కష్టాల కరెన్సీని గద్దల్లా తన్నుకుపోతున్న బద్మాషిగాళ్ల బాగోతాన్ని రోడ్డుకీర్చడానికి TV9 నిఘా నేత్రం తెరిచింది. TV9 ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.